తెనాలిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని టూ టౌన్ సిఐ ఎండి నిసార్ బాషా తెలిపారు. గురువారం ఆయన తెనాలి టూ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. తెనాలి టూ టౌన్ సిఐగా నియమితులైన ఎండి నిసార్ బాషా గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సిఐగా పనిచేసిన సుధాకర్రావు ఇటీవల సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం వీఆర్లో ఉన్న నిసార్ బాషా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెనాలి టూ టౌన్ సిఐగా నియమితులై ఉదయం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ నిసార్ బాషా మాట్లాడుతూ గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శావల్యాపురం, తెనాలి వన్ టౌన్, నాగార్జున సాగర్, నరసరావుపేట స్టేషన్లో ఎస్ఐగా తాను విధులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అనంతరం సిఐగా పదోన్నతి పొంది సిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పనిచేయడంతో పాటు గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ విభాగంలో తర్వాత ప్రతిపాడులో సేవలందించినట్లు ఆయన తెలియజేశారు. తెనాల్లో ప్రధాన సమస్యల పరిష్కారంతో పాటు ఉన్నతాధికారుల ఆదేశానుసారం శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈరోజు తెనాలి పట్టణ 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి నేను రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు నేను యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు సావల్యాపురం, తెనాలి వన్ టౌన్, తర్వాత నాగార్జున సాగర్, నరసరావుపేట ఏరియాలలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం జరిగింది. తర్వాత అదే సిఐగా సిఐడి మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసి గుంటూరు టౌన్లోని ఈస్ట్ ట్రాఫిక్లో పనిచేసి తర్వాత పత్తిపాడు, ఆ తర్వాత ఇక్కడికి తెనాలి టూ టౌన్ సిఐగా రావడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలగకుండా మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం వాళ్ళ సూచన మేరకు జాగ్రత్తగా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ఎక్కడ తావివ్వకుండా జాగ్రత్తగా చేస్తానని తెనాలి ప్రజలకు మాటిస్తున్నాను. అలాగే టౌన్లో అక్కడక్కడ ట్రాఫిక్ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే మహిళల పట్ల ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.